హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను వెజిటేబుల్ సూప్ తయారు చేయబోతున్నా. సో రేపటి నుంచి ఒక 2 days మళ్ళీ నేను లిక్విడ్ డైట్ చేయాలనుకుంటున్నానండి. మొన్న చేసుకున్న సూప్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా చేస్తున్నాను. దానికోసం ఫస్ట్ నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి దొండకాయ, దోసకాయ, సొరకాయ, ఇది వచ్చేసి బీరకాయ, అలాగే క్యాప్సికమ్, వంకాయ, ఒకటి ఆనియన్ కూడా కట్ చేశాను, అలాగే గోంగూర, 2 టమోటాలు కూడా తీసుకున్నాను. ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా నేను ఇలా వేసాను అనమాట. ఇందులో కారం పొడి వేయకుండా నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. అలాగే ఒక లెమన్ కూడా వేస్తానండి. సో మనకు సూప్ అనేది బాగా పుల్లగా ఉంటుంది అనమాట తాగుతున్నప్పుడు. ఒక లెమన్ కూడా వేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం రండి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలండి. అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం సూప్లో వేసుకున్న ఆయిల్ వచ్చేసి మనకు కౌంట్ లేదండి. సపరేట్గా మనం డైరెక్ట్గా తీసుకునే ఆయిలే మనకు కౌంట్ వస్తుంది అనమాట. సూప్లో వేసుకునే ఆయిల్ అసలు కౌంట్లెస్. సో ఇప్పుడు వచ్చేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో మనం ఆవాలు వేసుకోవాలి. ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే సూప్ అనేది బాగా కమ్మగా ఉంటుందన్నమాట. కొన్ని ఆవాలు వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసేసి తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ వేసేసి తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇది లైట్గా ఫ్రై అవ్వాలి, మరీ మనం ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకోవచ్చండి. ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏదైనా ఒక 3-4 ఐటమ్స్ ఉన్నా కూడా సరిపోతుంది అనమాట. ఇన్ని రకాలు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను అన్నీ వేస్తున్నాను. ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే వంకాయలు కూడా వేసేస్తున్నాను. తర్వాత గోంగూర వేసుకోవాలి. ఆకుకూర మీ దగ్గర ఇంకా నచ్చితే మెంతికూర వేసుకోవచ్చు, అలాగే మునగాకు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చండి. గోంగూర కూడా ఇందులోనే వేసేసుకోవాలి. కొంచెం మగ్గితే బాగుంటుందన్నమాట. ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలి. చూడండి, సరిపడా ఉప్పు వేసేస్తున్నాను ఒకేసారి. మళ్ళీ మనం మధ్యలో ఉప్పు తక్కువ ఉందని చెప్పి వేసుకోకూడదు అనమాట. ఒకేసారి వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక్కసారి వెజిటేబుల్స్ అన్నిటికీ ఉప్పు పసుపు పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత ఇలా రివర్స్లో పెట్టేస్తే వెజిటేబుల్స్ అన్నీ చక్కగా మగ్గుతాయండి. మంట వచ్చేసి సిమ్లో పెట్టుకోవాలి. ఇందులోనే ఒకేసారి నేను టమోటాలు కూడా వేసేస్తున్నానండి. టమోటాలు కూడా వేసిన తర్వాత మూత కొంచెం ఇలా పెట్టేసి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గాలి. చూడండి, వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా చక్కగా మగ్గనివ్వాలి.
సో చూస్తారు కదా, ఇందులో నుంచి మనకు వాటర్ వస్తుంది. ఇందులో మనం ఎక్స్ట్రా ఏం వాటర్ వేయలేదు ఇప్పటి వరకు. మగ్గితే బాగా వాటర్ వస్తాయన్నమాట. సో చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. పావు టీ స్పూన్ వేసానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మనం మిరియాల పొడి వేసాము, అలాగే పచ్చిమిర్చి వేసాము, ఇవన్నీ వేసాం కాబట్టి కారం అనేది సరిపోతుందన్నమాట. ఇంకా ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు. మనం వాటర్ కూడా ఒకేసారి వేసేసుకోవాలన్నమాట. సూప్ రెడీ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ కానీ ఏమి కూడా మనం ఇందులో కలపకూడదు. ఫైనల్గా లెమన్ కూడా వేసేస్తున్నాను. ఒక లెమన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే నేను 1 లీటర్ వాటర్ పోస్తున్నాను. చూడండి, ఇలా ప్రెషర్ కుక్కర్ నిండా వాటర్ పోసేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత మనం మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతే, మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 to 6 విజిల్స్ వస్తే సూప్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, సూప్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో ఉన్న ప్రెషర్ మొత్తం కూడా తీసేసుకొని, చూస్తున్నారు కదా వెజిటేబుల్స్ అయితే చక్కగా ఉడికాయి. ఇప్పుడు ఈ సూప్ ఉంది కదా, ఇది మనం మొత్తం కూడా స్ట్రైన్ చేసుకోవాలి. వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఇందులో ఉన్న వెజిటేబుల్స్ ఏవి కూడా మనం మిక్సీ పట్టి అందులో కలపడం కానీ అలాంటివి ఏవి చేయకూడదండి. ప్యూర్గా అందులో ఉన్న క్లియర్ సూప్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. ఇలాంటి స్ట్రైనర్ పెట్టుకొని సూప్ మొత్తం అందులో వేసేసుకోవాలి. చూసారు కదా, సూప్ అయితే ఇలా ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ఉడికించడం కానీ, ఇందులో ఎక్స్ట్రా వాటర్ వేయడం కానీ, సాల్ట్ వేయడం కానీ ఇవేవి చేయకూడదు. ఇప్పుడు ఈ సూప్ పక్కన పెట్టేసి, ఇందులో ఇది మనం కొంచెం గట్టిగా ఇలా ప్రెస్ చేస్తే ఎక్స్ట్రా ఉన్న సూప్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇంక ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మనం పడేయాలి. చూడండి, సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడు దీన్ని ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు ఒకసారి ఇలా కింద నుంచి నీట్గా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా ఒక గ్లాస్ తీసుకోవాలి. ఇలా మనకు కావాల్సినంత సూప్ ఇందులో వేసుకొని, ఇందులో లెమన్ పిండుకోవాలి. తర్వాత ఇందులోనే మనం సూప్ తీసుకున్న ప్రతిసారి ఒక 10 ml ఫ్యాట్ అయితే తీసుకోవాలి. అంతే, ఇలా ఫ్యాట్ కలిపేసుకొని చక్కగా తాగేయచ్చండి. అసలు మనం ఆయిల్ తాగుతున్న ఫీలే అనిపించదు అనమాట. చాలా కమ్మగా ఉంటుంది. అంతే, విఆర్కే డైట్లో సూపు ఇలా తయారు చేసుకోండి. ఈజీగా వెయిట్ లాస్ అవుతారు.